ఈ వీడియోలో మనము అకరణీయ సంఖ్యల్లోని అంతం కాని దశాంశ విస్తరణ గురించి నేర్చుకుంటాము. రేషనల్ నెంబర్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనం 1/7 యొక్క దశాంశ రూపాన్ని చూద్దాం. ఇక్కడ 1/7 అంటే ఏమిటి? 1ని మనం 7తో భాగించాలి అని అర్థం. దీన్ని మనం భాగాహార పద్ధతిలో ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, 1ని ఏమంటాం మనం? విభాజ్యం అంటాం. మరి 7ని విభాజకం అంటాము. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము 1 అనేది 7 కంటే ఏ విధంగా ఉంది? చిన్న సంఖ్య. మరి 1ని 7తో భాగించగలమా? భాగించలేము. ఇలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే 1 తర్వాత మనము ఒక దశాంశ బిందువుని చేర్చి తర్వాత మనం ఎన్ని సున్నాలనైనా చేర్చవచ్చు. ఎందుకు? అప్పుడు ఆ సంఖ్యలోని ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ విధంగా చేర్చడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇప్పుడు మనము భాగఫలంలోని 0 నుంచి మొదలు పెట్టాలి. ఈ 0 నుంచి మొదలుపెట్టి 0 తర్వాత ఒక దశాంశ బిందువుని చేర్చినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది? విభాజ్యంలోని 1 తర్వాత ఒక దశాంశ బిందువు ఉంది కదా, ఇది ఒక స్థానం ముందుకు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ 0 అనేది 1 పక్కన చేరి ఇప్పుడు విభాజ్యం అనేది 10 అవుతుంది. ఇప్పుడు 10ని మనం 7తో భాగించవచ్చు కదా, భాగించవచ్చు. కాబట్టి మనం భాగఫలంలోని దశాంశ బిందువు తర్వాత మనం 1ని పెట్టామనుకోండి, అంటే 7 1లు ఎంత అవుతుంది? మనకు 7 వస్తుంది. ఇప్పుడు మనం 10లోంచి 7ని తీసివేస్తాము. అప్పుడు మనకు శేషం ఎంత వస్తుంది? శేషం అనేది 3 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? భాగఫలంలోని ముందుగానే ఒక దశాంశ బిందువు ఉంది కాబట్టి ఇప్పుడు విభాజ్యంలోని దశాంశ బిందువు మరొక స్థానం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 0 అనేది 3 పక్కన వస్తుంది. ఇప్పుడు కొత్త విభాజ్యం ఏమైంది? 30 అయింది. ఇప్పుడు ఈ 30ని మళ్ళీ మనము 7తో భాగించాలి. అంటే ఇప్పుడు 7 4లు ఎంత? 28 అవుతుంది. ఇప్పుడు 30లోంచి 28ని తీసివేస్తే శేషం 2 వస్తుంది. దశాంశ బిందువు మరొక స్థానం ముందుకు వెళ్తుంది. 0 అనేది కిందకు వస్తుంది. అప్పుడేమవుతుంది? 20 అవుతుంది. 7 2 14. ఇప్పుడు శేషం ఎంత వస్తుంది? 6 అనేది వస్తుంది. అలాగే పైన ఉన్న 0 మన కిందకు వస్తే సంఖ్య 60 అవుతుంది. 7 8 56 అవుతుంది. ఇప్పుడు శేషం మనకి 4 వస్తుంది. పైన ఉన్న 0 కిందకు వస్తుంది కాబట్టి 40 అవుతుంది. 7 5 35. ఇప్పుడు శేషం మనకి 5 వస్తుంది. పైన ఉన్న 0 కిందకు వస్తుంది కాబట్టి 50 అవుతుంది. ఇప్పుడు 7 7 ఎంత? 49. 50లోంచి 49ని తీసివేస్తే మనకు 1 అనేది వస్తుంది. పైన ఉన్న 0 కిందకు వస్తే 10 అవుతుంది. అయితే ఇక్కడ 10ని గమనించండి, ఇది మనం మొదటగా తీసుకున్న సంఖ్య అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఈ మొత్తం అనేది మళ్ళీ పునరావృతం అవుతుంది. అప్పుడు భాగఫలంలో ఏమవుతుంది? 1 4 2 8 5 7 అనేది మళ్ళీ అవే సంఖ్యలు వస్తాయి. కాబట్టి 1/7 యొక్క విలువ ఎంత వచ్చింది? 0.142857. మళ్ళీ 142857 వచ్చాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 142857 ఈ సంఖ్యల సమూహం అనేది ఆవర్తనం చెందుతూ ఉంది భాగఫలంలోని. కాబట్టి దీన్ని మనం ఇది ఒక అంతం కాని ఆవర్తన దశాంశము అని చెప్పచ్చు. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 1/3 యొక్క దశాంశ రూపాన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇక్కడ 1ని మనం 3తో భాగించాలి కాబట్టి భాగాహార పద్ధతిలో మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 అనేది ఏమవుతుంది? విభాజ్యం అవుతుంది. 3 అనేది ఏమవుతుంది? విభాజకం అవుతుంది. అయితే ఇక్కడ కూడా 1 అనేది 3 కన్నా చిన్న సంఖ్య అవుతుంది కాబట్టి మనం నేరుగా భాగించలేము. మరైతే ఏం చేయవచ్చు? ఇందాకట్లాగే 1 పక్కన ఒక దశాంశ బిందువుని చేర్చి తర్వాత మనం ఎన్ని సున్నాలనైనా చేర్చవచ్చు. ఇప్పుడు మనం భాగఫలాన్ని 0తో మొదలుపెట్టి భాగఫలంలోని 0 తర్వాత మనం ఒక దశాంశ బిందువును చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? విభాజ్యంలోని ఉన్న దశాంశ బిందువు ఒక స్థానం ముందుకు జరిగి మనకు 0 అనేది 1 తర్వాత వస్తుంది. అంటే విభాజ్యం ఏమవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు 10ని మనం 3తో భాగించవచ్చు. 3 3 9 అవుతుంది. కాబట్టి మనం భాగఫలంలోని
దశాంశ బిందువు తర్వాతన ఇక్కడ మనం 3ని రాసుకుంటాం. 3 ఇంటూ 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రాసుకుంటాము. ఇప్పుడు మనం 10లోంచి 9ని తీసివేస్తే శేషం ఎంత వస్తుంది? 1 అనేది వస్తుంది. ఇప్పుడు భాగఫలంలోని మనకు దశాంశ బిందువు అనేది ఉంది కాబట్టి విభాజ్యంలోని ఇప్పుడు ఏమవుతుంది? మరొక స్థానం ముందుకు దశాంశ బిందువు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 0 అనేది మనకు 1 పక్కన వస్తుంది. ఇప్పుడు చూడండి కొత్త విభాజ్యం ఏమైంది? 10 అయింది. ఇప్పుడు మనం దీన్ని 3తో భాగించాలి. మళ్ళీ ఇక్కడ మనకు 3 మూళ్ళు అనేది ఏమవుతుంది? 9 అనేది వస్తుంది. ఇప్పుడు శేషం ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే మరొక దశాంశ స్థానం ముందుకు వెళితే మనకు మరొక 0 అనేది కిందకు వస్తుంది. ఇప్పుడు 10 అవుతుంది. మళ్ళీ 3 మూళ్ళు ఎంత? 9. మళ్ళీ శేషం అనేది 1 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ శేషం 1, ఇక్కడ శేషం 1, ఇక్కడ కూడా శేషం 1. అంటే ఇదే మళ్ళీ పునరావృతం అవుతుంది. అప్పుడు భాగఫలంలో కూడా 3 అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు 1/3 యొక్క విలువ అనేది ఎంత వచ్చింది మనకు? 0.333గా వచ్చింది. అంటే ఇక్కడ 3 అనేది ఆవర్తనం చెందుతూనే ఉంది. అలాగే ఇది ఒక అంతం కాని ఆవర్తన దశాంశం అని మనం చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు మనం చూసిన 2 ఉదాహరణల్లో హారాలు ఎంతున్నాయి? 7 మరియు 3. వీటిని ఒకసారి గమనించండి. 7ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసామనుకోండి, అప్పుడు ఏ విధంగా రాయవచ్చు? 7 ఇంటూ 1గా రాసుకోవచ్చు. అయితే ఈ 7ని మనం 2 ఇంటూ ఏదైనా సంఖ్యగా రాయవచ్చా? అలాగే 5 ఇంటూ ఏదైనా సంఖ్యగా రాసుకోగలమా? లేదు. అలాగే 3ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు 3 ఇంటూ 1గా రాయవచ్చు. దీన్ని మనము 2 ఇంటూ ఏదైనా సంఖ్యగా రాయవచ్చా? 5 ఇంటూ ఏదైనా సంఖ్యగా రాయవచ్చా? అంటే వీటి యొక్క హారాలు 7, 3 అనేది 2n ఇంటూ 5m రూపంలో లేవు. కాబట్టి దీన్ని మనం ఒక సిద్ధాంతంగా చెప్పచ్చు. ఒక అకరణీయ సంఖ్య xను p/q రూపంలో రాయగలిగి q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం అనేది 2n ఇంటూ 5m రూపంలో లేకుంటే మరియు n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయినా అంటే రుణ పూర్ణ సంఖ్యలు కాకూడదు, ధన పూర్ణ సంఖ్యలు మరియు 0 అవ్వచ్చు. అప్పుడు x యొక్క దశాంశ రూపం అనేది ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఈ సిద్ధాంతాన్ని మనం కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం. 2/7 దీంట్లో హారంలో 7 ఉంది. 5/11లో హారంలో 11 ఉంది. 1/6లో హారం 6 ఉంది. అయితే దీన్ని మనం 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అయినప్పటికీ దీని విలువను ఒకసారి మనం పరిశీలిద్దాము. అలాగే 10/13లోని హారం ఎంత ఉంది? 13 అనేది ఉంది. అయితే ఈ భిన్నాల యొక్క విలువలను ఒకసారి మనం చూద్దాం. 2/7లోని 2, 8, 5, 7, 1, 4 అనేది ఆవర్తనం చెందుతూ ఉంది. అలాగే 5/11లోని దీని విలువలో మనకు 45 అనేది ఆవర్తనం చెందుతుంది. అలాగే 1/6లోని 6 అనేది ఆవర్తనం చెందుతుంది. అలాగే 10/13లోని 7, 6, 9, 2, 3, 0 అనేది ఆవర్తనం చెందుతున్నాయి. అంటే ఈ అన్నీ కూడా ఆవర్తనం చెందుతున్నాయి, అలాగే అంతం కాలేదు. కాబట్టి దీన్ని మనం ఇంకా సులభంగా చెప్పాలి అంటే హారం Q యొక్క ప్రధాన కారణాంకాలు 2 మరియు 5 కాకుండా మరే ఇతర సంఖ్యలు ఉన్నా అంటే ఉదాహరణకు 3, 7, 11, 13 అయినా ఆ భిన్నం యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అంటాము. ఉదాహరణకు 1/3, 1/7, 5/11, 2/13 ఈ విధంగా అన్నమాట. అలాగే ఇది ఎప్పటికీ కూడా సత్యమే అవుతుంది.